హర్షల్ బ్రో నీ ఫోన్ది ఓపెన్ చేయి లాక్. నంబర్ చెప్తా కొడుకు 88886650 464 కొట్టు. తనుజ గౌడ వచ్చిందా? ట్రై చేయి అట్లనే వస్తుంది. ఇంకో ట్రై చేయి. రైట్ వచ్చింది, ఒక కోడ్ పడ్డది. రైట్ ఫోన్ ఓపెన్ చేయరా? రైట్ ఓపెన్ చేయి. నంబర్ చెప్తా చూడు 88886640 464 కొట్టు. తనుజ కూడా వస్తుంది. ఒకళ్ళు ట్రూ కలర్ ఉంటే ఎట్లా వస్తుంది? కాల్ పోయిందా? ఇంకోసారి ట్రై. అది స్పామ్ ఏమో బ్రో. ఇంకోసారి ట్రై చేయి. कार्ड करत आहे चोटले आधी असतं दा बरं चोटले गिफ्ट కట్చే ఇంకో కాలెండ్ అవుతుంది. ఇంకా ట్రై చేయి అది వస్తుంది. ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. కేల్ నీ ఫోన్ది. రైట్ ఓపెన్ చేయి. నంబర్ చెప్తా చూడు 88886650 464 కాల్ చేయి. బిజీ వస్తే మళ్ళీ ట్రై చేయి. అసలు ఫోనే ఇంకోసారి ట్రై చేయి. ట్రై చేయి. ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. అమ్మా ఇంత బిజీ ఉన్నది. మళ్ళీ ట్రై చేయాలి. అరే కేల్ ఇటు చూడు. ఆయన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఒక నంబర్ చెప్తా, ఓపెన్ చేయ. 88886650 464 ఫోన్ లైన్ బిజీ అయితే మళ్ళీ ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి. అమ్మో ఇంత బిజీ వస్తుంది. ఇంకోసారి ట్రై చేయి. లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి పోయిన పడుకునే ముందు ఒకసారి ట్రై చేయి. ఇప్పుడు రాకుండా ఇంకోసారి ట్రై చేయి. అరే పాపం వంశీ బాగా కష్టపడ్డాడు కానీ లైన్ బిజీ వచ్చింది. నువ్వు పడుకునే ముందు ట్రై చేయి వంశీ. రింగ్ అయిందా? రైట్ ఓకే వచ్చింది కోట్. ఇంకా సాయి బ్రో ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒక నంబర్ చెప్తా కొట్టు. 88886650 464 దానికి కాల్ చేయి. తనుజ ఒక ఓటు పోతుంది. బిజీ వస్తుంది, మళ్ళీ ట్రై చేయి. లౌడ్ స్పీకర్ అంది. వెరీ గుడ్ బ్రో, ఓటు పడ్డది. థ్యాంక్ యూ. సాయి బ్రో ఫస్ట్ అటెండ్ కొట్టేసిండు. ఫోన్ దియో. రైట్ ఒక నంబర్ చెప్తా కొట్టు. 88886650 464 బాగా చలి పెడుతుందిగా. ఫోన్ చేయి. కాల్ మిస్ కాల్ వస్తుంది అంతే. బా ఇంకోసారి ట్రై చేయి. నువ్వు ట్రై చేసే పో. ఒక పని చేయి. ఇప్పుడు రాకుంటే నువ్వు పడుకుని ముందు ఒకసారి ట్రై చేయి. ఓకే సావు పాపం బాగా ట్రై చేసిండు. కాకపోతే పడుకుని ముందు చెయ్యి, నేను ఫోన్ చేస్తా కానీ. కార్తిక్ 88886650 464 అరే ఏమైందిరా? మళ్ళీ ఒకసారి ట్రై. అదే ఇంకా ట్రై చేయి.
ఒరి రైట్ రింగ్ అయింది థ్యాంక్ యూ కార్తిక్. నంబర్ చెప్తా చూడు. ఇది అక్కడ రాయమంటాయి. ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళతో అందరితో ఇప్పిద్దాం. కొట్టు 888 కార్తీక్ 888 ఆమేన్ 66 50 464 464 ట్రై ఫోన్. మా అన్న ఏమైంది ఒకసారి ఇంకోసారి ట్రై ఒకసారి ఆ స్క్రీన్ ఆన్ చేయవు, నీకు ఏర్పడుతుంది. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. రింగ్ అయింది స్పీకర్ ఆన్ చేయి. రైట్ ఓకే రింగ్ అయింది కదా ఒకసారి. రైట్ ఓకే రే ఒకసారి నీ ఫోన్ తీయవు. ఒక నంబర్ చెప్తా కొట్టు. చెప్పు. 888 66 50 464. నేను అట్లా ఉన్నది ఆల్రెడీ, ఎందుకంటే ఒకసారి నేను చేసినాగా. ఓకే రైట్ ఒకసారి కాల్ చేయి. ఆల్రెడీ చేసిన. ఇంకోసారి రింగ్ అయిందా? కాలే ఆన్ చేయి. స్పీకర్ ఆన్. ఇంకోసారి ట్రై. ఇంకోసారి ట్రై. బిజీ వస్తుంది రా. ఎందుకు అనుకుతున్నావు? తీయవంగి టీషర్ట్. సరే ఒక పని చేయి, నువ్వు పడుకోంగ ఫోన్ చేయి నువ్వు, సరేనా? సో మన రివ్యూవర్స్ ఇంకా చాలా మంది డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కొందరిగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మనం ఇంకా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే తప్పలేదుగా. సో నా వంతు నేను ఇంకా తనజకు అయితే సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూసినా మా ఫ్రెండ్స్తో చాలా మందితో ఇంకా ఓట్లు ఇప్పించిన, ఫ్రెండ్స్తోనే కాదు ఫ్రెండ్స్ తెలిసిన సర్కిల్తో చాలా మందితో ఇంకా ఓట్స్ అయితే ఇప్పించాను. సో ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయినట్టే, ఇంకా కొన్ని అవర్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు నేనైతే నా తరపు నుంచి కొందరికి ఓట్స్ అయితే వేయించిన. సో కొందరికి బిజీ వచ్చి కలవలేదు, కాకపోతే వాళ్ళు మళ్ళీ చేస్తాను నాకు తెలిసి పక్కా 100% వాళ్ళు అయితే చేస్తారు. సో ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏంది, మీరు ఓట్స్ వేయడం, మీకు ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళతో ఓట్లు వేయించడం అంతే. సో ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు నిలబడ్డా తెలుసా? ఎందుకంటే ఆమెకు అంత అపోజిట్ ఉన్నది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డా, అంతే తప్ప నాకు పెద్ద ఏం లేదు అసలు నేను చెప్పాలంటే. సో ఇది ఒక అమ్మాయి గురించి ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేసి అందరు కలిసి ఒక్క ఆమెను టార్గెట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో నాకు ఇంకా ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. నేను కూడా అందుకనే తన తరపు నుంచి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డా. సో ఇది మెయిన్ రీజన్. చాలా మటుకు అనుకోవచ్చు, అంటే నీకేంద్రమైన ఒక రివ్యూవర్ ఇంత ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని. సో వీళ్ళందరూ తనని టార్గెట్ చేసిండు, మిగతా వాళ్ళందరూ కావాలని తను టార్గెట్ చేసి ఆమెని ఏమంటారు కార్నర్ చేసిండు. కాబట్టి నాకు ఇంకా కోపం వచ్చింది నేను చెప్పాలంటే. సో ఆ రీజన్తో మాత్రమే తనకు నేను ఇంకా నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నా. సో ఇది థ్యాంక్ యూ.